ఫ్రెండ్స్, ఈ పిల్లలిద్దరు వాళ్ళ నాన్న కోసం సిటీకి అయితే వస్తారు. వాళ్ళ నాన్న పని చేయడానికి వెళ్ళి 2 నెలలు అవుతుంది. వాళ్ళ నాన్నని చూడాలనిపించి పని చేసే చోటుకైతే వస్తారు. వాళ్ళ నాన్న ఇక్కడ పని చేస్తూ ఉంటే వాళ్ళ నాన్నని చూసి వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ, అదిగో నాన్న అక్కడ ఉన్నాడు అని చెప్పి ఆ పిల్లలు వెళ్ళి నాన్న అని చెప్తే, పిల్లలు మీరిద్దరు ఇక్కడ దాకా ఎలా వచ్చారు అంటే, నాన్న మేము బస్సులో వచ్చాము. పిల్లలు మీరిద్దరు బస్సులో ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఇంకో 10 రోజులు ఆగితే నేనే ఊరికి వచ్చేవాని కదా అంటే, నాన్న అప్పటిదాకా నేను చూడకుండా ఉండలేకే వచ్చాము అంటే, మీరు ఇంత ఎండలో వచ్చారు, ఏమైనా తిన్నారో లేదో, పదండి మీకేమైనా కొనిస్తాను అని చెప్పి ఆ పిల్లలిద్దరిని షాప్కి తీసుకొని వెళ్ళి, అన్న 2 చిప్స్ ప్యాకెట్ ఇవ్వు నా పిల్లలిద్దరికి అని చెప్పి అతను పనిచేసే చోటికి చూపించడానికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి కాంట్రాక్టర్ వచ్చి, అసలు ఈ కూలీగాడు ఎక్కడికి వెళ్ళాడు, ఒక్క చోటు ఉండడు అని చెప్పి తిడుతూ ఉంటే, రే ఎక్కడికి వెళ్ళారో పనిష్ పెట్టి, ఈ పిల్లలిద్దరు ఎవరు అని చెప్పి అడిగితే, వీళ్ళిద్దరు నా పిల్లలే సార్, ఊరు నుంచి నన్ను చూడడానికి వచ్చారు అంటే, సరే తొందరగా నువ్వైతే పని పూర్తి లోడ్ పంపడానికి ఇంకా గంట మాత్రమే మిగిలింది అని చెప్పడంతో, పిల్లలు మీరిద్దరు వెళ్ళి అక్కడ కూర్చొని నేను పని మొదలు పెడతాను అని చెప్పి అతను పని చేస్తూ ఉంటే, అన్న నాకు చాలా దాహంగా ఉంది అని చెప్తే, ఇక్కడ వాటర్ కనబడట్లేదు కదా, అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అందులో నుంచి ఒకటి తెస్తాను ఉండరా అని చెప్పి తీసుకుంటే, ఆ కాంట్రాక్టర్ చూసి, రే ఆగక్కడ, ఎవరిని అడిగిరా నువ్వు ఆ వాటర్ తీసుకున్నది అంటే, వెంటనే అతన్ని కొట్టడంతో వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ వాటర్ బాటిల్స్ నేను ఇక్కడ నుంచి తెప్పించలేదు, వేరే ఊరు నుంచి తెప్పించాను, ఇది ఒక్కటి 30 రూపాయలు, మీలాంటి వాళ్ళు తాగడానికి ఇక్కడ పెట్టాను అనుకుంటున్నాం అంటూ, సార్ ఏమైంది అంటే, మీ అబ్బాయి నన్ను అడగకుండా నా వాటర్ బాటిల్ తీశాడు అంటే, సార్ ఏదో చిన్నపిల్లాడు తెలియకుండా చేశాడు, కావాలంటే ఆ డబ్బులు నా జీతంలో నుంచి కట్ చేసుకోండి అంటే, కట్ చేసుకుంటాను, వెళ్ళి పని మొదలు పెట్టావు అని చెప్పి పంపించేస్తాడు. నాన్న నాకు అసలు ఆ కాంట్రాక్టర్ అసలు నచ్చలేదు, చూసావు కదా నన్ను ఎలా కొట్టాడో అంటే, కొంచెం వెళ్ళిపోదాం పదనా అన్న అంటే, బేటా నాకు ఇంకొక 10 రోజులు టైం ఇవ్వండి వచ్చేస్తాను అంటే, నాన్న నువ్వు ఇప్పుడు మాతో పాటు ఊరికి వచ్చేసి ఏదో ఒక పని చేసుకో నాన్న, అక్కడే చూసుకుందువు అని చెప్తే, పదండి పిల్లలు నేను మీకోసమైనా వస్తాను అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి, సార్ నా జీతం మొత్తం నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు జీతం ఏంటి, ఇంకొక 10 రోజులు పనిచేసి వెళ్ళు అంటే, లేదు సార్ నేను ఇప్పుడు ఊరికి వెళ్ళాలి, నాకు పని ఉంది అని చెప్తే, ఇప్పుడైతే నేను నీకు నీ జీతం డబ్బులు ఇవ్వను, ఇంకొక 10 రోజులు పనిచేసి మొత్తం తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపో అని చెప్తే, అతను చిన్న కొడుకు వైపుగా చూస్తే వద్దని చెప్తాడు. లేదు సార్ నేను పనిచేసిన డబ్బులు నాకు మర్యాదగా తిరిగి ఇవ్వండి అంటే, లేదు ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే, చూసావు కదా అన్న అది వాడి బుద్ధి, పని చేయించుకోవడమే తప్ప డబ్బులు ఇవ్వడు, పద్దనాన్న మనం ఊరికి బయలుదేరి వెళ్ళిపోదామని చెప్పి ఆ పిల్లల వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఏం అడిగినా సరే కాదనకుండా ఎప్పుడు ఇచ్చే మీ ఫాదర్ నేమ్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.